హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చి గుత్తొంకాయ కూర అండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన కూర అండి గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ ఇష్టపడని వాళ్ళు ఉండరండి. మసాలా ఏసి చక్కగా పెడితే చికెన్ కర్రీలాగా గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇది మా గార్డెన్‌లోని గుత్తొంకాయలండి. మా బ్యాక్‌యార్డ్ గార్డెన్‌లో వచ్చిన వంకాయలండి ఇవంతా. గుత్తి వంకాయలు. మన సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ అయితే వీటిని పెన్నాడు వంకాయలని కూడా అంటారండి. ఒకసారి మనం ఒక ప్లాంట్ అనేది నాటుకుంటే చాలా పెద్దదయితుందండి. చాలా ఎక్కువ కాయలనేవి కాస్తూ ఉంటాయి. కుండీల్లో మాత్రం వాటి సైజ్ బట్టి మనకి తక్కువ కాపు అనేది వస్తూ ఉంటదండి. మనకి నేల మీదయితే చాలా వస్తదండి. బ్యాక్‌యార్డ్ గార్డెన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వంగ మొక్కలు వేసుకుంటే గనక చాలా బాగా అనేది వస్తాయండి. మనకి వద్దన్నా వస్తూనే ఉంటాయి. మన ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఫ్రెష్‌గా గార్డెన్ నుంచి తీసుకొని గుమగుమలాడుతూ గుత్తొంకాయ అనేది చేసి పెడితే చాలా రుచిగా, చాలా ఆనందంగా ఉంటుందండి. ఇవి మా గార్డెన్‌లోని వంకాయలండి. ఫ్రెష్‌గా ఉన్నాయి కదండీ! ఆర్గానిక్ ఫుడ్ అండి ఇవంతా. ఈ గుత్తొంకాయ చేసుకోవడానికి ముందుగా మనం ఉల్లిపాయలనేవి కోసుకోవాలండి. తర్వాత మనం పెద్ద సైజులోనే ఈ ముక్కలనేవి కోసుకోవాలండి. ఎందుకంటే మనం వీటినన్నిటిని మిక్సీ పడతాము. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు ఇవన్నీ మనం చక్కగా వేసుకోవచ్చండి. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు. దాల్చిన చెక్క, యాలుక్కాయి, లవంగం మొగ్గ స్పైసీగా తినే వాళ్ళకైతే స్పైసెస్ కొంచెం మనం క్వాంటిటీలో ఎక్కువ తీసుకోవచ్చండి. మనం కొంచెం తక్కువ తినే వాళ్ళమైతే గనక తక్కువ క్వాంటిటీలో అనేది స్పైసెస్ అనేవి తీసుకోవాలండి. అందులోనే మనం సాల్ట్ కూడా తీసుకున్నామండి. సాల్టు, కారం, పసుపు ఇవన్నీ మనం మిక్సీలోనే పట్టుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకొని తీసుకుంటామండి. పెద్దవాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా బాగా నచ్చుతుందండి. మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా తీసుకుంటామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది మా స్టైల్‌లో అనేది గుత్తొంకాయలా చేస్తామండి. వంకాయలనేవి కట్ చేసుకొని మనం కొంచెం పసుపు వాటర్‌లో వేసుకుంటే కొంచెం వంకాయలనేవి నల్లగా అవ్వండి. మనం పోసుకొని ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా వంకాయల్లో అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని తర్వాత స్టవ్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాత వంకాయలనేవి మనం వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వంకాయలన్నీ వేసుకోవాలండి. కొంచెం ఆ ఆయిల్‌లోనే మనకి ఈ మసాలా అండ్ వంకాయ అనేది వేగుతూ ఉంటాయండి. మనం మధ్య మధ్యలో ఒక గరిటె అనేది తీసుకొని కొంచెం అటు ఇటుగా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి. వంకాయలనేవి మనకి కొంచెం కొంచెంగా ఈ హీట్‌కి కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఈ మసాలా అంతా పచ్చి వాసన అవంతా పోయి మనకి ఈ ఆయిల్‌లో అనేది బాగా ఫ్రై అవుతూ ఉంటుందండి మసాలా కూడా. ఈ వంకాయల్లోను, మసాలాలోను ఉండే వాటర్ కంటెంట్‌తోనే మనకి ఈ కూర అనేది బాయిల్ అవుతూ ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం. మన వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కువగా పెన్నాడు వంకాయలనేవి దొరుకుతూ ఉంటాయండి. అవి మనం ఎక్కువ గుత్తొంకాయలకి యూజ్ చేస్తూ ఉంటామండి. తర్వాత మనము కొంచెం అంటుకుంటుంది అనిపిస్తే గనక లైట్‌గా వాటర్ అనేవి తీసుకోవాలండి. ఫ్రై కింద కావాలంటే మనం ఆయిల్‌లోనే అలాగే బాయిల్ చేస్తూ చేసుకోవచ్చండి. మనకి కొంచెం కర్రీ టైప్‌లో కావాలంటే మనం వాటర్ అనేవి వేసుకోవాలండి. వేసుకొని అవంతా బాగా ఇలా రోలింగ్, బాయిలింగ్ అవుతున్నప్పుడు కొంచెం మనం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలండి. కర్రీ అంతా కొంచెం కలర్ చేంజ్ అవుతూ, బాయిల్ అవుతూ వస్తుందండి. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు, మనకి ఈ ఆయిల్ కంటెంట్ అనేది బయటికి ooze అవుతూ ఉంటుందండి. అప్పుడు మనకు కర్రీ అనేది దగ్గర పడుతుందని అర్థం. అలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఫ్రెష్‌గా గార్డెన్ నుంచి తెచ్చుకున్న మా కొత్తిమీర అనేది మేము చల్లుకున్నామండి. ఇది మా గార్డెన్‌లోని కొత్తిమీర. ఇలాగ మన ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ యమ్మీ గుత్తొంకాయ కూర అనేది రెడీ అండి. ఒక బౌల్‌లోకి అనేది తీసుకొని మనం సర్వింగ్ అనేది చేసుకోవచ్చండి.
మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.